ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను పాస్టర్ మహేష్. మీరు చూస్తున్నారు కృపా 365 ఛానల్. ఈరోజు బైబిల్ అధ్యయనానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చాలా అద్భుతమైనటువంటి వర్తమానాన్ని వినబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంశం ఏంటంటే దేవునికి అప్పు ఇవ్వడం ఎలా. మరొకసారి చెప్తున్నాను, దేవునికి అప్పు ఇవ్వడం ఎలా, అసలు దేవునికి అప్పు ఇవ్వడం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది అనేది ఈరోజు మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. లేఖనాలను పరిశీలించినట్లయితే ఒకసారి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవునికి అప్పు ఇవ్వడం అంటే ఎవరికి ఇవ్వాలి? ముందు సాధారణంగా అసలు ఈ లోకంలో మనం అప్పు ఇచ్చిపుచ్చుకోవడంలో డబ్బును ఒక ప్రధాన పాత్రగా మనం వాడుకుంటూ ఉంటాం కదండి. ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా, ఇచ్చినప్పుడు తిరిగి పుచ్చుకోవాలన్నా కానీ సాధారణంగా మనం వాడేది ఏంటి అంటే డబ్బు. మధ్యలో ఆ ట్రాన్సాక్షన్ జరిగేది డబ్బు రూపంలోనే జరుగుతుంది. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మాత్రం అందుకు భిన్నంగా చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం ఒక చక్కటి మాట. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదలకు అప్పు ఇస్తే నువ్వు యెహోవాకు అప్పిచ్చినట్టే. అంటే కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటే దేవునికి అప్పిచ్చినట్టే. కష్టంలో ఉన్న వారిని చూసి నువ్వు ముఖం తిప్పుకుంటే నువ్వు దేవుడి వైపు కూడా నీ యొక్క ముఖాన్ని తిప్పుకున్నట్టే. అంటే దేవుడి వైపు నీ ముఖం ఉండకోకుండా, అంటే ఆయన ముఖం చూడకుండా నువ్వు పక్కకు తిప్పుకున్న వాడివని అర్థం. నువ్వు పరలోకం వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడికి స్వయంగా కలిసి, వ్యక్తిగతంగా కలిసి, ప్రభువా నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను అప్పుగా ఇస్తానని అడగాల్సిన అవసరం లేదు. నీ పక్కన నీ ఇరిగింటి ఆయనకో, పొరుగింటి ఆయనకో, ఎదురింటి ఆయనకో, వెనకింటి ఆయనకో ఎవరికో ఏదో ఒక అవసరత వచ్చింది, కష్టంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నీ దగ్గర డబ్బు ఉంది. ఆ ఇబ్బందిని గుర్తించిన నువ్వు వారికి కొంచెం సహాయపడితే అప్పుడు ఆ అప్పు నువ్వు దేవునికి ఇచ్చిన వాడిగా అవుతావంట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒక చిన్న మాటలో ఎంత గూఢార్థం ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. సామెతల గ్రంథం 19:17 పేదవారిని, అవసరంలో ఉన్నవారిని కనికరించి సహాయం చేయడం గురించి మాట్లాడుతూ ఉంది. ఒకవేళ ఇలాగ నువ్వు చేసినట్లయితే నువ్వు దేవునికి అప్పు ఇచ్చినట్టే అని చెప్తుంది. దేవుడు ఇంకో మాట కూడా అంటూ ఉన్నాడు, నీవు నా పిల్లలకు చేసిన మేలు నాకు చేసినట్టే. అంటే నా పిల్లలు అంటే భూమి మీద ఉన్న మనందరం కూడా ఆయన పిల్లలం. మనలో ఎవరికి చేసినా కానీ అది దేవుడికి చేసినట్టే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు ఎలా తిరిగి ఇస్తాడు అంటే అదే వచనంలో చివరి మాట ఉంది, అతడు చేసిన ఉపకారములకు ఆయన తిరిగి ప్రతిఫలం ఇచ్చును. అప్పు తీసుకుంటున్నాడు దేవుడు, మరి ఆ అప్పు మళ్ళీ తిరిగి ఎలా చెల్లిస్తాడు అంటే మళ్ళీ ఆ అప్పును కూడా దేవుడే చెల్లిస్తాడంట. ఎలా? నీ కష్ట సమయంలో నీకు ఒక ఉపకారంగా తిరిగి వస్తుంది. అది నువ్వు చేసిన మేలు మరలా నీ కష్ట సమయంలో నీకు అది ఒక మంచిగా తిరిగి వస్తుంది, ఒక ఉపకారంగా తిరిగి వస్తుంది, ఒక మేలుగా తిరిగి వస్తుంది, ఒక లాభంగా తిరిగి వస్తుంది. నువ్వు ఏదైతే ఇతరులకు చేస్తావో అదే నీకు మరలా తిరిగి వస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా సుస్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. ఏ విషయంలో అయినా కానీ ఖండితంగాను, ఖచ్చితంగాను బోధిస్తూ ఉంటుంది. మనం ఎక్కడెక్కడి నుంచో మాటలు తీసుకొచ్చి కలగాపులగం చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్న ఒక్క మాటని మనం చాలా లోతుగా అర్థం చేసుకుంటే చాలా గొప్ప గొప్ప మర్మాలు మనకి బోధపడుతూ ఉంటాయి. దేవుడికి అప్పిచ్చే స్థాయిలో నువ్వు ఉండాలి. ఈ లోకంలో ఉన్న మనుషులకి
నువ్వు లక్షలు లక్షలు, వేలు వేలు, లక్షలు లక్షలు, కోట్లు కోట్లు అప్పు ఇచ్చి మోసపోవడం కంటే దేవునికి అప్పిచ్చి నువ్వు తగిన మేలును ప్రతిఫలాన్ని పొందుకోవాలి. అయితే మరలా మీకు ఇక్కడ ఒక ప్రశ్న ఎదురు కావచ్చు. దేవుడికి అప్పియాలన్నా కానీ మరలా మనుషులకే కదా మీరు సాయం చేయాల్సింది, అట్లా చేసినా ఇట్లా చేసినా ఒకటే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కాదు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు స్వతహాగా ఇచ్చే అప్పు వేరు, నువ్వు పేదవాడిని కనికరించి ఇచ్చే అప్పు వేరు. నీకు డబ్బు ఎక్కువయ్యి ఇంకా వడ్డీ ఆశతోటి, వడ్డీలు రావాలనే ఆశతోటి ఇచ్చే ఆ అప్పులు అదొక వేరు, అది వేరే, ఈ లోకానుసారమైనటువంటి అప్పు అది. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాకు నువ్వు అప్పు ఇయ్యాలంటే ముందు ఈ లోకంలో ఉన్న, అంటే నీ చుట్టుపట్టు ఉన్నటువంటి నీ ఇరుగు పొరుగున ఉన్న పేదలను కనికరించాలి. వారి ఎడల నువ్వు దయాహృదయం కలిగి, కనికరం కలిగి నువ్వు సహాయపడితే అది నువ్వు యెహోవాకు అప్పిచ్చినట్టు అవుతుంది. మరి ఈ పేదవానికి నేను సహాయం చేస్తాను కరెక్టే, మరి నేను ఇచ్చిన డబ్బు మరలా నేను ఏదైతే అతనికి సహాయం చేస్తానో ఆ సహాయాన్ని మరలా నాకు ఎప్పుడు తిరిగి చేస్తాడు అంటే ఆయన చేయడు, దేవుడు నీకు చేస్తాడు. నువ్వు ఎవరికైతే సహాయం చేసావో ఆ సహాయాన్ని చూస్తున్నటువంటి దేవుడు నీకు మేలు చేస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఇచ్చేటప్పుడు నువ్వు గునుక్కుండా, సనక్కోకుండా, మంచి మనస్సు కలిగి నువ్వు ప్రేమతో ఇవ్వాలి, బలవంతంగా కాదు. ఎవరో వెనక నుండి ఫోర్స్ చేస్తున్నారనే ఉద్దేశంతో నువ్వు ఇయ్యొద్దు, బలవంతంతో ఇయ్యొద్దు. నువ్వు పేరు కోసం, గొప్ప కోసం, నీ యొక్క డబ్బాలు కొట్టుకోవడం కోసం నువ్వు ఈ పని చేయొద్దు. దేవుని మహిమపరచడం కోసం చేయాలి. దేవుని యొక్క ఇష్టం ఏదైతే ఉందో ఆ ఇష్టాన్ని కనుగొని చేయాలి. దేవుని ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ నీలో ఉంటే, ఆ ప్రేమను నువ్వు లోకానికి పంచేవాడివిగా ఉంటే నువ్వు ఆ ప్రకారంగా చేయాలి. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. సామెతలు 19:17 నుంచి మాట్లాడుతున్నటువంటి మాట, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బీదలను కనికరించాలి. ఈరోజు క్రైస్తవులే అండి, చాలా వరకు నేను వేరే వాళ్ళని ఎవరిని అనట్లేదు, క్రైస్తవులే సమృద్ధి కలిగిన వారు కూడా వడ్డీ వ్యాపారాలు పొద్దాకు ఇదే పనిలో. పాస్టర్స్ కూడా చాలా వరకు, కొంతమంది నేను చూసా స్వయంగా, పాస్టర్స్ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఒకరోజు తీర్పులోకి వస్తావు, గమనించు, జాగ్రత్త. నీ హృదయం ఏం మాట్లాడుతుంది, నీ హృదయాంతరంగం నుండి నీకు దేవుడు ఏం బోధిస్తున్నావాడు, ఆ బోధ విని నువ్వు నీ యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. డబ్బు 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 అని డబ్బులో పడి కొట్టుకొని పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదు. అక్కడ జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. దేవుడు మనకు తినడానికి తిండిస్తున్నాడు, కట్టుకోవడానికి మంచి బట్ట ఇస్తున్నాడు, ఉండడానికి సుఖవంతమైనటువంటి ఇల్లు ఇచ్చాడు. ఇంకెంతకంటే ఏం కావాలండి? ఆశ, అత్యాశ, మితిమీరినటువంటి ఆశలు, ఇవన్నీ కూడా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయంటే నరకానికి తీసుకెళ్తాయి. అందుకనే ధనవంతులకు సహాయం చేస్తే నేను నీకు మేలు చేస్తా అని దేవుడు అనట్లే, ధనవంతులకు అప్పిస్తే యెహోవాకు ఇచ్చినట్టు అని దేవుడు అనట్లే. ఇక్కడ స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బీదలకు 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 అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బీదలను కనికరించినప్పుడు నువ్వు యెహోవాకు అప్పిచ్చినట్టు, దేవునికి అప్పిచ్చినట్టు. ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దు ప్రేమైన దేవుని బిడ్డలారా. నీ దగ్గర కొంచెం ఉందా, ఉన్న దాంట్లోనే కొంచెం సహాయం చేయి. ఒక ముద్దే ఉందా నీ దగ్గర తినడానికి, ఆ ముద్దలో కొంచెం సహాయం చేయి. నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయా, 1 రూపాయి సహాయం చేయి. అంతేగాని గుప్పిటి బిగబడితే దేవుడు గుప్పిలు కూడా ఖచ్చితంగా బిగబడతాడు అనే విషయంలో. నీవు గుప్పిలు విప్పితే దేవుడు గుప్పిలు విప్పుతాడు. మరి దీన్ని ఇంకో విధంగా కాంట్రవర్సీ చేయొద్దు. నేను మాట్లాడేది బీదల గురించి. బీదలకు కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి అప్పు ఇవ్వడం అంటే ఆయనకు డబ్బు ఇవ్వడం కాదని గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. దేవునికి డబ్బు ఇవ్వడం అంటే, దేవునికి అప్పుగా ఇవ్వడం ఏంటి అంటే అది డబ్బు కాదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ప్రేమించే ప్రజలను మనం ప్రేమించాలి. అర్థమవుతుందా? ఆయన ప్రేమించే ప్రజలను మనం ప్రేమించాలి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. అలాంటి ప్రేమను దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. అలాంటి ప్రేమను ఎన్నటికీ మర్చిపోడు దేవుడు. తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు. ఈ వచనంలోనే 2 మాటలు ఉన్నాయి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. నువ్వు బీదలను కనికరిస్తే దేవునికి అప్పిచ్చినట్టు.
ఆ అప్పు నీకు తిరిగి ఎలా చేరుతుంది మళ్ళీ నీ చేతికంటే నీకు తప్పకుండా ఆయన ప్రత్యుపకారము చేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈ వాక్యానుసారంగా మన జీవితాలను సరిచేసుకొని ముందుకు కొనసాగాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతోటి, మీ స్నేహితులతోటి తప్పకుండా పంచుకోండి. దేవుని వాక్యాన్ని విస్తరింపజేయడానికి మీరు కూడా మాతో పాటు సహకరించండి. ఇంతవరకు మీరు నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచి నన్ను అన్ని విషయాల్లో ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవుని కృపా కాపుదల, క్షేమము మరియు భద్రత మీకు మీ కుటుంబాలకు ఎల్లకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.